వ్యక్తులు ఇలాంటి ఏదైతే వ్యక్తులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? బ్రహ్మనాయుడు గారు ఓకే ఓకే సమయం లేదు, కంక్లూజన్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్, సమయం తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గారు ఇంతకు ముందు ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా సాచాగా ఇంకా ఏవి టీవీ మన యూట్యూబ్ ఛానళ్లకు డబ్బు ఇచ్చినట్లు వీళ్ళకి అలవాటు ప్రసాద్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు సీమ రాజా అనే ఒక సీమ, దీన్ని ఇంకొకటి మన ఆర్పి కిరాక్ ఆర్పి అనే అతన్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళకు డబ్బులు ఇచ్చే అలవాటు వీళ్ళకు స్టార్ట్ అయింది. అది ఇంకా దీన్ని పోతే ఇంకా మన ప్రసాద్ అన్న చెప్పినట్లు తపాలా టీవీలు ఏం మాట్లాడుతుంటాయో ఏం ప్రసాద్ గారు మామూలుగా చెప్తుంటారు తపాలా ఛానల్లోని. అట్లా రాష్ట్రంలో తపాలా టీవీలు కొన్ని ఉన్నాయి. తపాలా టీవీలు, ఆ టీవీలు ఎప్పుడు విషం చమ్మడమే వాళ్ళకు ఒక పని అన్నట. అటువంటి వాళ్ళందరికీ చెప్పండి ప్రసాద్ గారు, మీరు చెప్పవలసిన పని అది. ఆ సీమ రాజాకు డబ్బులు ఇవ్వకుండా కంట్రోల్ చేయండి, ఆ కిరాక్ ఆర్పీకి డబ్బులు ఇవ్వకుండా కంట్రోల్ చేయండి, ఈ భావ ప్రకటన స్వేచ్ఛను తగ్గించండి వారిలో. మీరు ఇవి చేస్తే బాగుంటుందండి. ఇది ప్రసాద్ గారికి అలవాటు ఉన్నట్లుంది. యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇవ్వడము, యూట్యూబ్ ఛానళ్లతో మాట్లాడించడము ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటు అయినట్లుంది. కాబట్టి దాన్ని అదే విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి, యూట్యూబ్ ఛానళ్లను కూడా అందరినీ కొంచెం చాలా అసహ్యంగా యూట్యూబ్ ఛానళ్ల గాళ్ళు, తాట, తోలు, చెప్పు వీళ్ళందరికీ అలవాటైంది సార్. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యథా రాజా తదా ప్రజ అని మర్యాదగా మాట్లాడేది వీళ్ళకు ఎదుటి వాళ్ళని కానీ, అది ఛానల్ అయినా లేకుంటే ఇంకొకటైనా టీవీనైనా గౌరవంగా చెప్పుదామనే ఆలోచన కానీ, గౌరవంగా చెప్పుదామనే ఒక విఘ్నత కానీ ఉండదు. ఏదన్నా కానీ వాడు వీడు ఆ ఛానల్ గాళ్ళు ఎంత ఇది, ఒకవేళ తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షించగలదే. దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఒప్పుకోరు. కానీ మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు అసభ్యంగా మాట్లాడే టీవీ ఛానళ్లను కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ వాడు వీడనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రసాద్ గారు, మీరు మార్చుకోవాలి. మీరు సీనియర్లు, మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, మీరు మాట్లాడే విధానాన్ని కానీ, వాడు వీడు, చెప్పు, తోలు, తోట ఇవంతా ఇవే వద్దని చెబుతున్నది. దీనికే చట్టం తేవాలంటున్నది. ఈ చట్టంకు తేవాలని కూర్చొని మీరు ఏది మాట్లాడకూడదో అది మాట్లాడితే ఇంకా ఏంది సార్ విఘ్నత? ఎక్కడికి పోతున్నాం మనము? దీనికి సరి అయిన పరిష్కారం చెప్పమని కూర్చోబెడితే ఆ ఛానళ్లను వాళ్ళని తిడతారు, యూట్యూబ్ వాళ్ళని తిడతారు, డబ్బులు ఇస్తామంటారు. చేస్తున్నది మీరు, అది అనుభవిస్తున్నది మీరు, ఆచరిస్తున్నది మీరు. ఎదుటి వారి మీద ఏలు పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం సబబు? ఇది ఎదుటి వారి మీద ఏలు పెడితే 3 ఏళ్ళు మీ పక్కున్నాయి, గుర్తు పెట్టుకోండి ప్రసాద్ గారు. దాన్ని సరిదిద్దుకోండి సార్ మీరు. అయిపోయిందా ప్రసాద్ గారు? వన్ వర్డ్ కంక్లూజన్ అయిపోయిందా? ఇంకా చెప్పాలంటే చెప్తా, ఇంకా చెప్పాలంటే ఇంకో 10 నిమిషాలు చెప్తా. కాబట్టి ప్రసాద్ గారు, నేను చెప్పేది ఏమంటే అయిపోయిందా లేదా అని కాదు, మీరు మాట్లాడటం ఛానల్ గాళ్ళు వాడు వీడు తోట తీస్తా, వాళ్ళకి తార తీస్తా, వాటికి నార తీస్తా, ఇది కాదు సార్ పరిష్కారం. మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ప్రసాద్ గారు, మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఒక సమస్యను పరిష్కార దిశ వైపుగా నడిచేటట్టుగా మనము మంచి సలహాలు, సూచనలు ఇచ్చి ఈ సమస్య పరిష్కరించి ఎవరు ఎప్పుడు మాట్లాడుకోకుండా ఉండేంత చట్టాలు తీసుకురావాలి అని ఒక స్టేజ్ మీద కూర్చొని మీరు మాట్లాడడం ఎంత మాత్రం సబబు అని నేను ప్రశ్నిస్తున్నా. అయిపోయింది సార్, మీకు మాట్లాడొచ్చా? నేను ఇంకా మాట్లాడమంటే మళ్ళీ 10 నిమిషాలు చెప్తా. అయిపోలేదు, ఇది అయిపోలేదు. నేను ఏం చెప్తున్నానంటే ఇది ఎంతసేపు ఉన్నా ఆగదు. కానీ చేసిన పనిని మనం చేయవలసిన దాన్ని ఆచరించడంలో మనం ఎలా చెప్పాలి, ఎలా మనం టీవీలో 10 మంది వింటా ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా రాజు న్యూస్ లో తక్కువ వ్యూస్ ఏం లేవు. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ప్రసాద్ గారు మాట్లాడినా, బ్రహ్మనాయుడు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఇదంతా కూడా ప్రజలు వీక్షిస్తుంటారు. అరే మనం ఏం మాట్లాడదాం, మనం ఏం మాట్లాడడం వల్ల ఏమి ప్రజలకు చేరుతా ఉంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దిశ వైపు మీరు మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా కూడా తిట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను నిజంగా దీన్ని ఖండిస్తున్నా. మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఎవరైతేనేమో వారి శిక్ష వారికి పడుతుంది. అంతేగాని మీరు వాడు వీడు, వానికి తోలు, వానికి తాట, వానికి చెప్పు అనేది ఆపండి. ఏం చెప్తున్నా నేను, అది ఆపాలి కూడా. మిమ్మల్ని ఆపించేంత వరకు మిమ్మల్ని ఇట్లా మాట్లాడుతుంటా. మీరు నేను మాట్లాడను, ఇది సబబు కాదు, నేను ఇంకొకసారి మాట్లాడను అన్నంత వరకు ఎప్పుడు టీవీలో కూర్చున్నా కూడా మీకు ఇదే చెప్తా. ఎప్పుడు టీవీలో కూర్చున్నా ఇదే చెప్తా. ఎవరైనా సరే, మీరు గాని, నేను గాని, యూట్యూబ్ గాని, టీవీ గాని, ఛానల్ గాని, మాట్లాడడం తప్పు కదా అని చెప్తాను. రైట్ ప్రసాద్ గారు.